హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మేము ఫలక్నామా కాళికాదేవి మందిర్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాము. దీని వీడియో అయితే నేను ఫుల్ వీడియోలో అయితే పెట్టాను, వెళ్ళి చూడండి. అయితే మేము ఇక్కడైతే రిటర్న్ ఇంటికి వచ్చేసి మాకైతే ఆకలి అయితే చాలా బాగా వేస్తుందని సింపుల్గా టమాటా రైస్ అయితే చేసుకున్నాము. అయితే అన్నం అయితే ఆల్రెడీ వండేసాను. తర్వాత నేను ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆవాల జీలకర్ర అయితే వేసుకున్నాను. చిటపటలు అయ్యాక టమాటాలు రెడ్వి చూసి వేసాను. దీంట్లో టమాటా రైస్కి రెడ్ ఉంటేనే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఏమో కలమాకేసి మంచిగా ఫ్రై చేశాను ఆయిల్లోనే. వాటర్ హీటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. దాని తర్వాత ఏమో సాల్ట్ వేసి కలిపాను. సాల్ట్ వేస్తే తొందరగా మక్కిపోతుందని. దాని తర్వాతనేమో కారం వేసి మంచిగా ఫ్రై చేశాను. మీ ఇష్టం, మీరు కారం ఎంతైనా యాడ్ చేయండి. దాని తర్వాతనేమో అన్నం అయితే వేసేసాను. వేసి మంచిగా అయితే కలిపాను. టమాటా రైస్ చాలా సింపుల్, టేస్ట్ బి చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేశాను 5 మినిట్స్ వరకు. దాని తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేశాను. దీని కాంబినేషన్ ఎగ్ అయితే చాలా బాగుంటుంది, మీరు బి ట్రై చేయండి. ఈ రెసిపీ మా ఓన్ రెసిపీ. అయితే ఇక్కడ మా బాబుకి అయితే టిఫిన్లో అయితే వేసి ఇచ్చాను. అతనే చెప్తాడు టేస్ట్ ఎలా ఉందో. హౌ ఇస్ ఇట్ కార్తిక్? It's so yummy, Mama. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.